భద్రావతి వీళ్ళైతే స్టేషన్కి వస్తూ ఉంటారు. అక్కడ ప్రేమని చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక వేదవతి రామరాజు వాళ్ళు కూడా ప్రేమను చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక భద్రావతి ప్రేమ ఎందుకు ఇక్కడ ఉంది అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. సేనాపతి కూడా ఏంటి నా కూతురు ఇక్కడ ఏం చేస్తుంది అనేది అనుకుంటూ ఉంటారు. ఇక వేదవతి అయితే ప్రేమ నువ్వు ఇక్కడ అసలు ఎందుకున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి అని ప్రేమని అయితే వేదవతి అడుగుతూ ఉంటుంది. అదే టైంలో ధీరజ్ చాలా తొందరగా స్టేషన్కి అయితే వస్తూ ఉంటాడు. అలా కంగారుగా స్టేషన్కి వచ్చి చూస్తూ ఉంటాడు. ఏం జరుగుతుంది, అసలు ప్రేమ ఎందుకు ఇక్కడ ఉంది ఏంటి అనేది అయితే చూస్తూ ఉంటారు. ఇక ప్రేమ అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఇక భద్రావతి అయితే ఎందుకు మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు ఎస్ఐ గారు చెప్పండి అని అయితే అంటూ ఉంటారు. అలా అడగగానే మీ మేనకోడలు ప్రేమ మీ మేనల్లుడు విశ్వక్పై కేసు పెట్టింది అని చెప్పేసి అయితే పోలీసులు చెప్తూ ఉంటారు. అని భద్రావతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక సేనాపతి కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక ధీరజ్ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ప్రేమ అయితే అలా ఉంటుంది. ఇక ఏమైనా కేసు పెట్టింది అని భద్రావతి అడిగేసరికి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లోకి ప్రేమ వెళ్తే వాళ్ళ అన్నయ్య మెడపెట్టుకుని బయటికి గెంటేశాడని కొట్టాడని కేసు పెట్టింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు పోలీస్ ప్రేమ గురించి. ఏంటి అన్నదమ్ములన్నా అన్న చెల్లెలన్నాక అది కామన్ కదా, చెల్లి తప్పు చేస్తే అన్నయ్య బయటికి గెంటేయడం కొట్టడం అది కామన్ కదా, దానికి కేసు పెట్టడం ఏంటి ఎస్ఐ గారు అని అంటూ ఉంటుంది భద్రావతి. ఈ రోజుల్లో అమ్మాయిల మీద చేయి వేయడం తప్పు, అది తండ్రి అయినా సరే చేయి వేయకూడదు, ఆ విషయం మీకు తెలియదా అని అనేసరికి విశ్వక్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక భద్రావతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అయినా అన్న చెల్లెలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు, ఆ మాత్రం దానికి కేసు పెట్టేస్తారా అని సేనాపతి అయితే ఎస్ఐని అడిగేసరికి ఎవరైనా సరే కేసు పెడితే అది ఆడపిల్ల మీద చేయి వేస్తే అది పెద్ద కేసు పెద్ద నేరం కిందకే వస్తుంది, దానికి బెయిల్ కూడా రాదు. అందుకే మీకు ఫోన్ చేసి రాజీకి వస్తారని ఫోన్ చేశాను. మీరు కానీ రాజీకి రాకపోతే దానికి బెయిల్ అయినా రాదు. మీరు పెట్టిన కేసుకి 3-4 రోజుల్లో చందుకి బెయిల్ వస్తుందేమో కానీ ప్రేమ పెట్టిన కేసుకి విశ్వకి నెలలు తరబడిన బెయిల్ రాదు. ఆ విషయం మీకు చెప్పడానికే వచ్చాను, ఫోన్ చేశాను. రిజిస్టర్ చేసే ముందు మీకు చెప్పాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఎస్ఐ. అలా అనేసరికి అలాంటి పిచ్చి పిచ్చి కేసులు కూడా మీరు తీసుకుంటారా, అసలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక మేము వాళ్ళపై కేసు అయితే తీసుకోము అని వాపస్ అయితే తీసుకోము అని విశ్వక్ అయితే గట్టిగా అనేసరికి అయితే మీ ఇష్టం అని చెప్పేసి అయితే ఎస్ఐ అనేస్తూ ఉంటాడు.